హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆల్రెడీ మనం 9 క్లాసెస్‌లు కూడా కంప్లీట్ చేసుకున్నామండి. ఇది 10థ్ క్లాస్ నడుస్తుందనమాట. ఎవరైతే మిస్ అయ్యారో ఆ 9 క్లాసెస్‌లు కూడా ప్లేలిస్ట్‌లో ఉంటాయి. ఒకసారి అది చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవి విన్న తర్వాతే ఇవి కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవి విని ఇవి చూడండి సార్. సో విషయానికొస్తే మరి ఈరోజు రాజమన్నర్ కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏది సంబంధాలు ఉన్నాయో దాంట్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ కమిషన్లు ఉన్నాయి కదా. సో దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. రాజమన్నర్ కమిషన్ను 1970లో ఏర్పాటు చేశామండి. సో డిఎంకే రాష్ట్ర ప్రభుత్వము 1970లో ఏర్పాటు చేసిందండి. సో దీనికి సంబంధించినటువంటి సభ్యులు ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు వచ్చేసి లక్ష్మణ స్వామి మొదలియారు ఇంకోటి వచ్చేసి జస్టిస్ పి చంద్రారెడ్డి గారు ఉంటారండి. సో వీళ్ళిద్దరూ రాజమన్నర్ కమిషన్లో ఇద్దరు సభ్యులు. అయితే ఈ రాజమన్నర్ కమిషన్ కేంద్ర రాష్ట్రాలపై ఏమేం సూచనలు చేసింది అంటే ఇక్కడ చూడొచ్చు అండి. ఫస్ట్ ఏంటిదంటే 356 అధికరణ, 357 అధికరణ, 257 అధికరణను రాజ్యాంగం నుండి తొలగించాలి అనేసి చెప్తుందన్నమాట. అదేవిధంగా అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు కేటాయించాలనేసి చెప్తుంది. నెక్స్ట్ కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య గల వివాదాన్ని సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరించాలనేసి కూడా చెప్తుంది. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదాలను పరిష్కరించాలనేసి కూడా చెప్తుంది. అదేవిధంగా రాజ్యసభకు రాష్ట్రపతి నియమించేటటువంటి ఎవరైతే 12 మంది సభ్యులు ఉంటారు కదా, ఆ నియామక పద్ధతిని రద్దు చేయాలనేసి కోరుతుందండి. సో 12 మెంబర్స్ ఉంటారు కదా, 12 మెంబర్స్ సంబంధించినటువంటి నియామక పద్ధతిని రద్దు చేయాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి రాజ్యసభకు సంబంధించినటువంటి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు రాజ్యసభకు అంటే ఈ 12 మంది ఎవరు ఎట్లా నియమిస్తారు అంటే కళలు, సాహిత్య రంగాల్లో సంబంధించినటువంటి క్రీడలు, సంఘం, సాహిత్యం విశిష్ట గల వ్యక్తులను తీసుకుంటారనమాట ఈ 12 మంది. నెక్స్ట్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసులను వెంటనే రద్దు చేయాలనేసి చెప్తుంది ఈ కమిషన్. తర్వాత గవర్నర్ నివేదిక లేనిదే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించరాదు. గవర్నర్ నివేదిక ఉంటేనే ఆ రాష్ట్రం యొక్క రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారంటే ఆ రాష్ట్రంలో ఎటువంటి మెజారిటీ సాధించలేనప్పుడు, అసెంబ్లీలో మరి ఎటువంటి మెజారిటీ సాధించలేనప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వము ఏం చేస్తుందంటే మరి గవర్నర్ సూచనల మేరకు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగుమతులు దిగుమతులపై రాష్ట్రాలకు వాటా కల్పించాలి. దిగుమతులపై రాష్ట్రాలకు వాటా కల్పించాలి. ఇది మనకు రాజమన్నర్ కమిషన్లోని భాగాలు. నెక్స్ట్ సర్కారీ కమిషన్ అండి. సర్కారీ కమిషన్ 1987లో నివేదిక ఇచ్చింది. సర్కారీ కమిషన్ ఏర్పాటు మాత్రము 1983లో ఏర్పాటు చేశారు. 83లో ఏర్పాటు చేస్తే 87 ఏర్పాటు చేసింది, ఈ నివేదిక ఇచ్చింది అనమాట. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ సర్కారీ కమిషన్. ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఈ చాలాసార్లు అడిగారనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. గుర్తుపెట్టుకోండి, ఏది గుర్తుపెట్టుకున్నా ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏపీ, కర్ణాటకలతో సహా వివిధ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు సీఎంలు రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించాలనేసి డిమాండ్ చేయడం జరిగింది. సో రాష్ట్రాలకు ఎక్కువగా డిమాండ్ చేయడం జరిగింది, అంటే అధికారాలు కేంద్రంతో కంటే. సో దానికి అనుగుణంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తున్నాను చూడండి. దీంట్లో సభ్యులు ఎవరెవరు ఉంటారంటే ఎస్ఆర్ సేన్ ఉంటారు. రెండో సభ్యుడు ఎవరంటే బి శివరామన్ ఉంటారు. బి శివరాం, ఎస్ఆర్ సేన్ ఉంటారు సభ్యులు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మొత్తము 247 అంశాలతో నేటి వరకు 179 అంశాలు అమల్లో జరుగుతున్నాయంటే ఎంత ప్రతిష్టాత్మకంగా ఉన్నదో ఒకసారి చూడాల్సిన విషయం ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే 356 ఆర్టికల్ 366 ఏం చెప్పింది, 356 పైన ఏం చెప్పింది అంటే రాష్ట్రపతి పాలన గురించి ఏం చెప్పిందంటే గవర్నర్ నివేదిక లేనిదే రాష్ట్రపతి పాలన విధించరాదు. రాష్ట్రపతి 356 అధికరణ అనుసరించి చేసినటువంటి ప్రకటనను పార్లమెంట్ ఆమోదం తర్వాత ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేయడం జరుగుతుందనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నర్ గురించి కనుక చూసుకున్నట్లయితే గవర్నర్ను నియమించేటప్పుడు కేంద్రం తప్పనిసరిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి అనేసి చెప్తుంది అనమాట.
గవర్నర్ నియమించేటప్పుడు కేంద్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. అదేవిధంగా గవర్నర్ పేర్లను సూచించుటకు ప్రధాని అధ్యక్షతన ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. గవర్నర్ పదవిని రాజకీయం చేయొద్దు అనేసి చెప్తుంది. అదేవిధంగా కేంద్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తులను ఇతర పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్గా నియమింపరాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఓకేనా అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెందిన వ్యక్తులను ఆ ఇతర పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమింపరాదు అనేసి చెప్తుంది. నెక్స్ట్ గవర్నర్లను ప్రవర్తన నియమావళిగా ఏర్పాటు చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసులను విస్తరించాలి. అనగా ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ వంటి ఏర్పాటు చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కార్పొరేషన్ ట్యాక్స్ అదేవిధంగా ఆదాయ పన్నుపై విధించే సెస్ ఏదైతే ఉన్నదో లోను రాష్ట్రాలకు వాటా కల్పించాలన్నమాట. సెస్ అంటే అదొక పన్ను అనమాట. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే సందర్భంలో న్యాయమూర్తుల యొక్క ప్రాధాన్యత క్రమాన్ని తెలుసుకొని కొలిజియం ఇచ్చినటువంటి సలహాను పరిగణలోకి తీసుకొని రాష్ట్రపతి న్యాయమూర్తులకు బదిలీ చేయాలి. ఒకవేళ విరుద్ధంగా బదిలీ చేసినట్లయితే దానిని న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ప్రశ్నించవచ్చు అనేసి చెప్తుందన్నమాట. అంటే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే సందర్భంలో న్యాయమూర్తుల యొక్క ప్రాధాన్యత క్రమాన్ని తెలుసుకొని కొలిజియం ఇచ్చేటటువంటి సలహాలను పరిగణనలో తీసుకొని రాష్ట్రపతి న్యాయమూర్తుల బదిలీ చేయాలనేసి చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ 2000 గురించి ఏం చెప్తుందంటే 2000లో ఏర్పాటు చేశారు. నివేదిక మాత్రం 2002లో ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన 50 సంవత్సరాలలో రాజ్యాంగ పనితీరును సమీక్ష చేయుటకు జస్టిస్ ఎంఎన్ వెంకటచలయ్య నేతృత్వంలో 11 మంది సభ్యుల కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రావాల్సినటువంటి మార్పులను సూచించడం జరిగిందండి. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఎటువంటి మార్పుల గురించి ఉందో దాని గురించి చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెస్టిగాను సమిష్టిగాను అంతరాష్ట్ర కౌన్సిల్ ద్వారా సహకార సమాఖ్య విధానాన్ని నెలకొల్పుటకు కృషి చేయాలి అనేసి చెప్తుంది. గవర్నర్ నివేదిక లేనిదే రాష్ట్రపతి పాలన విధించరాదు అనేసి కూడా చెప్తుంది. ప్రకృతి సంబంధమైన విపత్తుల నివారణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలనేసి కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మదన్ మోహన్ పూంచి కమిషన్. యాక్చువల్గా మదన్ మోహన్ పూంచి కమిషన్ను 2010లో దీన్ని సమర్థించాడు. అంటే 2007లో ఏర్పాటు చేశారు, కానీ 2010లో ఈ యొక్క నివేదికను ఇవ్వడం జరిగిందండి. మదన్ మోహన్ పూంచి కమిషన్ సూచనలు ఏంటిదంటే గవర్నర్ యొక్క పాత్ర రాజకీయం కాకుండా చూడాలి. రాష్ట్రాల అవాంతరాలపై కేంద్ర జోక్యం తగ్గించాలి. ఆర్టికల్ 355, 356పై ఉపయోగం అత్యవసర పరిస్థితులు మాత్రమే కేంద్ర రాష్ట్ర సంబంధాల సంఘర్షణ నివారణకు శాంతియుత మార్గాలను అవలంబించాలి అనేసి చెప్తుంది. నెక్స్ట్ మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్. సంస్కరణల కమిషన్ 1966. దీనికి అధ్యక్షుడు మొరార్జీ దేశాయ్ అండి. ఫస్ట్ పరిపాలనా సంస్కరణకు అధ్యక్షుడు ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఓకేనా. సభ్యులు ఎంతమంది ఉంటారు అంటే 6 మెంబర్స్ ఉంటారు. మొరార్జీ రాజీనామాతో హనుమంతయ్య ఈ కమిషన్ను చైర్మన్గా వ్యవహరించారు. ఓకేనా. మొరార్జీ ఈ యొక్క రాజీనామాతో హనుమంతయ్య ఈ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించారు. 1969లో 22 సిఫార్సుల నివేదిక ఇవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడం, అంతరాష్ట్ర మండలి ఏర్పాటు, రాష్ట్రాల కోరిక మేరకు మాత్రమే కేంద్ర బలగాలు రాష్ట్రాలకు పంపాలి అనేసి, అదేవిధంగా అనుభవం ఉన్న వ్యక్తిని గవర్నర్గా నియమించాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ 2005లో ఏర్పాటు చేశారు. సో వీరప్ప మొయిలీ 1+4గా దీన్ని అధ్యక్షుడిగా ఉన్నారు. లక్ష్యం ప్రభుత్వ పాలనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఈ యొక్క లక్ష్యము. మరి నివేదిక అనేది 15 నివేదికలు ఇవ్వడం జరిగింది. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం, గుడ్ గవర్నెన్స్ గురించి సిఫారసు చేయడం జరిగింది.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు తీర్మానాలు ప్రవేశపెట్టారు. పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి కొన్ని తీర్మానాలు చూద్దాం. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అకాలీదళ్ పార్టీ 1973లో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. భారత్లో అమెరికా తరహా సమాఖ్యను ఏర్పాటు చేయాలని. భారత్లో అమెరికా తరహా సమాఖ్యను ఏర్పాటు చేయాలని, చండీగఢ్‌ను పూర్తిగా పంజాబ్‌కి కేటాయించాలనేసి ఇక్కడ సూచించడం జరిగిందండి. సో, వెస్ట్ బెంగాల్ వామపక్ష తీర్మానం 1977లో మొదటిసారిగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం జ్యోతి బసు నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం జ్యోతి బసు నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇది మనకు కమిషన్లు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన కమిషన్లండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఫ్రీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా క్లాస్ 10 గురించి విషయము. ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.